తెలంగాణ బీజేపీ లీడర్లకు ఎందుకో రేవంత్ రెడ్డి గారి మీద కాస్త ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ప్రేమ ఏముంటుంది? ఇప్పుడు హైడ్రా విషయంలో, మూసీ విషయంలో మేము అటాక్ చేస్తుంటాం కదా, ఆయన తీసుకున్న పాలసీస్ అటాక్ చేస్తుంటే మాకు ప్రేమ ఏమని ఎందుకుంటుంది? ఇప్పుడు ఆయన ద్వేషం కూడా ప్రేమ ఇది పొలిటికల్ డ్రైవ్. అంటే మా క్వశ్చన్ ఏమంటే చాలాసార్లు బండి సంజయ్ గారు కొంచెం ఫేవరబుల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రఘునందన్ రావు గారు ఫేవరబుల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బండి సంజయ్ స్టేట్మెంట్ అయితే నేను చూడలేదు. రాజా సింగ్ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా, ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలే, కాబట్టి అటాక్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి ఇప్పుడే అనేది. తప్పులు చేస్తుంటే ఇక అటాకింగ్ మొదలవుతాయి, అంతేగాని 1 year అయింది. లెటర్స్ ఆల్సో యూట్. కానీ ఈ 1 yearలోనే చాలా క్రిటిసిజం వచ్చేసింది, బికాజ్ ఆఫ్ హైడ్రా కానీ, బికాజ్ ఆఫ్ మూసీ కానీ, బికాజ్ ఆఫ్ ఇది ముత్యాలమ్మ టెంపుల్ టైప్లో కానీ, ఇంకా రకరకాల ఇష్యూస్ కొన్ని వచ్చినాయి. నన్ను ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఉద్యమం సమ్మె కానీ, స్టూడెంట్స్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ, రేవంత్ ఈస్ ఫేసింగ్ మన బండి సంజయ్ గారు ర్యాలీలో మొత్తం కాంగ్రెస్ అగైన్స్ చేశారు కదా. అంటే మీకు ఇక్కడ ఏమంటాం అంటే మాకు రేవంత్ రెడ్డి కాదు కదా అక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మేము అట్లా మీ పర్సనల్ అటాక్ వయసు మేము దాంట్లో పర్సనల్ అటాక్ చేసిన అవసరం కూడా లేదు మాకు. ఒక వ్యక్తి, ఒక మినిస్టర్ పర్సనల్గా తప్పు చేస్తే దానివల్ల అప్పుడు పర్సనల్గా ఆ మినిస్టర్ మీద పడవచ్చు మేము. కానీ ఇప్పుడు యాజ్ అ హోల్ వీఆర్ అటాకింగ్ ది గవర్నమెంట్, నాట్ ది పర్సన్స్. రాజకీయాలు అట్నే ఉండాలి. అంటే మామూలు పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి సార్? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ వాళ్ళు వాడే భాషను నేను సమర్థించట్లేదు. బీఆర్ఎస్ పోతున్నంత అగ్రెసివ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోతలేదు అనేది అది రాంగ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రభుత్వం పాలసీస్కు వ్యతిరేకంగా పోయేది బీజేపీ, వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పోయేది బీఆర్ఎస్. దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బీజేపీ హ్యాస్ గాట్ ఎ పాలసీస్ ఫైట్, బట్ బీఆర్ఎస్ హెస్ గాట్ ఎ పర్సనల్ ఫైట్ విత్ కాంగ్రెస్. నేను ఆ విషయంలో అందుకే నేను వాళ్ళని కూడా ఏకీభవించాం. మీరిద్దరు కొట్లాడుకొని అదే మా ఇద్దరి మధ్యన రాజకీయాలు అని చెప్తున్నాను, మళ్ళీ మేము అడ్డం వస్తే మా ఇద్దరు కలిసి మమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ విల్ జాయిన్ టుగెదర్ వెన్ బీజేపీ కమ్స్, దే విల్ బి వన్. నేను చెప్పింది కాదు, కేసీఆర్ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు, అవసరం పడితే మేము బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కూడా చేయగలుగుతాం, వారే చెప్పారు ఒక ఇంగ్లీష్ ఛానల్లో. సో ఈరోజు వాళ్ళు చేసిన షాడో బాక్సింగ్, బట్ రియల్ ఫైట్ బీజేపీ ఈజ్ ఫైటింగ్ విత్ కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు రేవంత్ రెడ్డి ఫైట్ అవసరం లేదు, పొన్నం ప్రభాకర్ అవసరం లేదు, శ్రీధర్ బాబుతో అవసరం లేదు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో అవసరం లేదు. వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ యాజ్ ఎ హోల్. వ్యక్తి మీద మీ ఎందుకు పోతుండే? మాకేం అవసరం వ్యక్తి మీద పోవడానికి?